సార్ మనీ మెడిటేషన్ అనేది అంటే నార్మల్ మెడిటేషన్ చేస్తుంటారు. మనీ మెడిటేషన్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే చాలా మంచిది? చాలా ఇంపార్టెంట్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో నెంబర్ 1 స్థానాన్ని కలిగింది మనీ మెడిటేషన్. మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలంటే మనకి ధ్యానాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అవును. నేను చెప్పాను గంటల తరబడి ఒక గంట చేసినామంటే సన్యాసి ధ్యానం అయిపోతావు. అంటే పీస్ఫుల్ అయిపోతుంది మైండ్ మొత్తం. ఇప్పుడు చెప్పినంత ముందు మెంటల్గా పిచ్చిగా ఆలోచనలు వచ్చి మెంటల్ పరంగా డిస్టర్బెన్స్ అయిపోయిన వాళ్ళు చేస్తే ప్రశాంతం అయిపోతుంది. ఒక గంట సేపు డైలీ కానీ ఉదయం నైట్ చేసినాం అనుకో మొత్తాన్ని ప్రశాంతకు తీసుకొచ్చేస్తుంది. నీ మైండ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇదంతా మనకి వద్దురా నాయనా, ఈ ప్రణలో తిరిగేది, ఊరి కథలు పట్టించుకునేది ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఒక మంచి ప్లేసులకి వెళ్ళిపోదాం. హ్యాపీగా గుడ్లు గోపురాల దగ్గర కూర్చొని ఆనందంగా జీవితం పోరాబోయే మనకి ఈ లోకమే ఈ జీవితం వద్దని వెళ్ళిపోతారు. ఆ జీవితం మనకి వద్దు. మనీ మెడిటేషన్ అంటే ధ్యానం, డబ్బుకు సంబంధించిన ధ్యానం చేయాలి. డబ్బు ధ్యానం అంటే ఈ అన్ని చేతులు ఇలా కలిపి ఇలా చూడండి, ఇలా కలిపేసి ఇలా కూర్చోవడమే. ఇలా కూర్చుంటే దాన్నే మనీ మెడిటేషన్ అంటారు. అంటే అన్ని చేతులు కలిపేసినావు, అన్ని ధ్యానాలను ఒక ధ్యానం చేస్తున్నావు. అన్నిటిని కలిపి కూర్చోవడం వల్ల కూర్చొని ఒక 21 నిమిషాలు కూర్చోవాలి. మీకు ఏం కావాలి కొంచెం కూర్చున్న వెంటనే మొత్తం చీకట్లో కూర్చోవాలి. ఒక క్రమ పద్ధతిలో కూర్చోవాలి. డైలీ ధ్యానం అనేది ఏంటంటే ఈరోజు 4 గంటలకు చేసినాను సార్, రేపు మా అత్తగారి ఫంక్షన్ ఉంది సార్, ఆడికి పోయినాను సార్, అందువల్ల చేయలేకపోయినాను సార్, ఇంకా కాల్సి వస్తూ ఉంటాయి. కామెడీగా ఉంటుంది నాకు. ఖాళీగా ఉన్నప్పుడు బలి ఉంటాను దాన్ని అంతా. ఖాళీ లేనప్పుడు అయ్యా ఇప్పుడు టైం లేదు నాయన, రేపు ఎప్పుడైనా చూద్దాం పెట్టే అంటాను. ఖాళీగా ఉంటే వాళ్ళు చెప్పేది నాకు ఆనందంగా అనిపిస్తుంది. పోయిన అత్తగారు ఏం పెట్టినారు నాయన, మాకు మేక కోసినారు సార్, మటను, మరో రోజు కూడా చేపలు, చికెన్, నాటుకోడి కూడా తిన్నాం సార్. అంతే. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసినావు. అది కావాలనుకున్నావు, మేక కూర చికెన్ కావాలన్నావు, దీన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయినావు. అవునా సార్ అంటారు. అవునయ్యా, నువ్వు దాన్ని కావాలనుకున్నప్పుడు ఇది పోయిండ్లా, నాకు ఇది కావాలనుకుని అది పోయి ఉంటుంది. ఇది వచ్చేస్తే మళ్ళీ అది కూడా వస్తుంది. డబ్బు వచ్చేస్తే అది రాదు మన ఇంటికా. నాటుకోడి ఎన్ని మేకలు తినొచ్చు, నువ్వు మేకపోతులు తింటావు, పొట్టేలు తింటావా, నువ్వు నాటుకోడి తింటావు, బాయిలర్ తింటావు, నీ ఇష్టం కదా అవతల. అది ఒకటి కావాలంటే ఒకటి వదులుకోమనేది. అందుకనే చాలా చేయకూడదు. ఒకరోజు చేసినాను సార్, మా అత్తగారింటికి వెళ్ళినాను సార్, అది వేస్ట్ అయిపోతుంది. ఆ ధ్యానం ఎంత పనులున్నా, ఎంత బిజీ మానవుడు అనేది వాడే క్రియేట్ చేసుకున్నది. బిజీ అనేది వాడు మానవుడు. నేను క్రియేట్ చేసుకున్నాను. రాత్రి 7 నుంచి 8 గంటలు నా ఫ్రీ టైం అని నేను క్రియేట్ చేసుకున్నాను. నా ఫ్రీ అంటే నేను అప్పుడు ఏ పని చేయకూడదు, ఫ్రీగా ఉండాలి, తినాలి, ఆ టైంలో ఏదైనా 1 or 2 ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవాలి అని ఆలోచిస్తాను. అలా నాకు ఇచ్చేసింది అది. ఆ టైంలో ఫ్రీ అయిపోతుంది. నేను ఏ పని పెడితే నాకు ఆ టైంలో నేను అనుకున్నది అదే గట్టిగా సంకల్పం. ఏడైతే నాకు గుర్తు చేస్తుంది, అన్నం తినాలి, కొంచెం ఫ్రీగా ఉండాలని గుర్తు చేస్తుంది. అవును కదా, శాసించాలే, పక్కన పెట్టేస్తాను, ఫ్రీ కూర్చుంటాను, లేకపోతే కామెడీ పెట్టుకుంటాను, కొంచెం టీవీలో నవ్వుకుంటాను కొంచెం. అందుకే నవ్వుతే ఏమొస్తుంది, నవ్వు వస్తుంది. ఏడిస్తే ఏమొస్తుంది, ఏడుపు వస్తుంది. అందుకే ఏడుపు మనకొద్దు, నవ్వే. అందుకని ఒకే టైం ఫాలో చేయాలి. ఉదయం 4 గంటలకు చేసినావు డైలీ అంటే 4కే చేయాలి. లేదు 4:30కు చేసినా, లేక 5కి చేసినా, డైలీ ఒకే టైం ఫాలో చేయి. ఉదయం చేయాలి, రాత్రి పడుకునే ముందు చేయాలి. 2 పూటలు 2 టైమ్స్ ధ్యానం ఖచ్చితంగా. ఇలా కూర్చున్నావు, ఫస్ట్ నీ బాడీని మొత్తం రిలాక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, బాడీ మొత్తం రిలాక్స్ అయిపోవాలి. వచ్చినావంటే ఇప్పుడు ఒక నడిచి వస్తూ ఉంటావు, వెంటనే ఏదైనా అడిగితే అడి పోయినానా, వచ్చినానా, పోయినాను ఏదే అంటారు. అది రిలాక్స్ అయిపోవాలి. అది అలా ఉండకూడదు. మన బాడీ మొత్తం ఫ్రీ అయిపోవాలి. కొంచెం కూర్చో, సైలెంట్గా కూర్చున్నాయి, మొత్తం రిలాక్స్ అయిపోవు. రిలాక్స్ అయిన తర్వాత కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టు. అంటే నీ ఇన్నర్ మైండ్ ఉంది కదా, గమ్మును కూర్చుంటే మటన్ ఈరోజు బిర్యానీ తిన్నాను రా, లెగ్ పీస్ బాగుండిందిరా, దాన్ని తీసుకెళ్తుంది, అది పోయి చూపిస్తుంది. ఆ లెగ్ పీస్ కన్నా చేపల పులుసు గ్రేవీ బలి ఉండింది రబ్బా, అలానే చూపిస్తుంది. మనం చేసిన అలవాట్ల దగ్గరికి తీసుకెళ్తుంది. గమ్మున ఉన్నావు కాబట్టి దాన్ని పంపించకూడదు. అక్కడ కొంచెం రిలాక్స్ అయినా కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టు. గాలి ఎలా పీలుస్తున్నాం మనం, ఆ గాలి ఎలా బయటపోతున్నది, ఏంది దాని పరిస్థితి, నీకేం కావాలి అంటే రిలాక్స్ అయిపోయిన తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టుకున్న తర్వాత నీకేం కావాలో దాన్ని ఊహించుకో. ధ్యానంలో ఏం చేయాలి, మైండ్ని కంట్రోల్కి తెచ్చుకోవాలి. మన మైండ్ ఉండేది దేనికోసం ఊరికి ఆడుకోవడానికి పెట్టింది సృష్టి, వాడుకోవడానికి, దానికి పని పెట్టడానికి. దాన్ని వాడుకో, దాన్ని ఉపయోగించి ఎంతైనా నువ్వు ఏదైనా సాధించుకోవచ్చు. అందుకనేసి అప్పుడు విజువలైజేషన్ చేసుకోవాలి, కలగనాలి. ఎక్కడ ధ్యానంలో నీకేం కావాలి, ఏమేమి ఉన్నాయి, ఏమి లేదు, లేనిది అంతా కూడా ఉన్నట్టు ఊహించు. అలా డైలీ క్రమం తప్పకుండా కానీ ఉదయం నైట్ కానీ ధ్యానం చేస్తే నీకు తెలియకనే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. నీకే తెలియదు, అది నీ చుట్టూ ఏర్పడుతుంది. అలా నీ బాడీ ఏదో తెలియని ఒక ఎనర్జీకి వస్తుంది. నీ బాడీలో తెలియని ఒక ఎనర్జీ ఉంటుంది, నీకు తెలియదండి. నేను క్లాసుల్లో చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ వీడియోలు చేస్తుంటాను కదా, ఉదయం ఎలా వచ్చానో సాయంత్రం ఇంకా బాగుంటాను, ఇంకా యాక్టివిటీగా ఉంటాను. నాకు అలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది. అది ఆ శక్తి ప్రభావం. నేను క్లాసులో కూడా అలసిపోతారు, అందరూ కొంచెంసేపు మాట్లాడుతుంటారు. ఈ గురువు గారు ఏంది పొద్దున వస్తే సాయంత్రం వారికి ఇంకా అదిరిపోతున్నాయి, సాయంత్రం పోయేటప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాడే. ఎలా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడు, నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, నా గురించి కూడా చెప్తారు. ఈ ఎనర్జీ ఎలాంటి వచ్చిందంటే ఇలా వచ్చింది నాకు. ఆ ఎనర్జీ ఇలా వచ్చింది. నేను ఏది పట్టించుకోను, నా బాడీని మొత్తం కంట్రోల్కి తెచ్చుకునేసాను. నా బాడీ నా కంట్రోల్లో ఉందండి, నా మైండ్ నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు. అంతే, నేను చెప్తే పో అంటే పోతుంది, వద్దు అంటే వద్దు.
అది చెప్తే నేను అంట మళ్ళీ అంటే మేమిద్దరు ఫ్రెండ్ అయిపోయినాం. నా ఫ్రెండ్ ఎవరు అంటే నా మైండ్ ఇప్పుడు వాడి మాట నేను కాదన్నాను. ఇది ఇప్పుడు మటన్ బిర్యానీ తినాలా అనిపించింది తినేస్తా, వద్దు అనిపించింది అంటే దాని పక్కన పెడతావు. నువ్వు తినమన్నా తిన్నా, నేను నువ్వు తినమన్నా కూడా తిన్నావు. వాడు వద్దన్నాడా, వదిలేరా అది అన్నాడు అంటే అంతే. ఇప్పుడు ఆలుగడ్డ తింటే వాయువు అంటారు కొంతమంది. ఆలుగడ్డ తింటే బాగుండు అన్నానంటే తినేస్తా, అక్కడ అనేస్తుంది. వదిలేరా అన్నది అంటే దాని దగ్గరికి నువ్వు ఎన్నిసార్లు ముట్టుకోమన్నా కూడా ముట్టుకో. అది రూల్, అది నాది. వాళ్ళది మేమిద్దరం ఫ్రెండ్ అయిపోయినాం. నా సేవకుడు అయిపోయినాడు. నేనున్నాను నువ్వు కానీరా అంటది. దేనికైనా నిరాశ రాదు నా దగ్గర. ఏదైనా ఇది జరగలేదంటే నేనున్నాను కానీరా అని అప్పుడు ఆన్సర్ ఇస్తుంది ఎన్నర్ మైండ్. అంటే ఇంకో గొప్పగా చేస్తాను ఉంటారా అనేది అర్థం. నేను జరగలేదని ఫీల్ అవ్వను. ఏది ఇప్పుడు ఈరోజు జరగలేదంటే ఆహా అంటాను నా మైండ్తో. అంటే ఇది జరగలేదంటే ఇంకా ఏదో బాగా చేస్తావు ఆహా అనుకుంటా. అప్పుడు అదే విధంగా జరుగుతుంది నాకు. అని ఎనీ టైం పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఉండాలి. కాబట్టి ఒకే టైంలో ఉదయం ఇలా చేసినారనుకో ఊహించుకోండి. తర్వాత అక్కడ అన్ని హ్యాపీనెస్గా ధ్యానం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మీ పనులు అప్రిమేషన్ చేసుకుంటావా, లేక వీడియోలు చూస్తావా, రాస్తావా, ఇలా చేసుకో. అదేవిధంగా రాత్రి వస్తావు కదా, మళ్ళీ ఎన్నో పనులు బయట పోతాం. మనము నెగిటివ్ పాజిటివ్ మొత్తం మనం చూడకపోయినా కూడా కంటికి చూపించేస్తుంది ఆ నెగిటివ్లు. పోతూ ఉంటే యాక్సిడెంట్ జరగడమో, లేకపోతే కొట్లాడడమో, వాళ్ళు ఇది తిట్టుకుంటున్నారు, చెవులు పడుతూ ఉంటాయి. మనం పోతుంటే కూడా ఇదిన ఏదో ఒకటి రాలుతూ ఉంటుంది చెవులో. ఐ డోంట్ కేర్, మనం పోతూ ఉండాల్సిందే. మన గమ్యాన్ని మనం చేరాలి. నేను హైదరాబాద్ పోవాలనుకున్నాను, పక్కన వాళ్ళు కొట్లాడుతుంటారు, నిల్చుకొని దాన్ని చూస్తే నేను హైదరాబాద్కి ఎప్పుడు పోయేది. నేను నిన్న బయలుదేరానండి నైట్. తెల్లారేకాడికి నేను హైదరాబాద్ స్టూడియోలోకి వెళ్ళాలనుకున్నాను. నా యొక్క విషయాన్ని మాత్రమే చూశాను. ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏం ఐ డోంట్ కేర్. తీసుకొచ్చి నన్ను కూర్చొని పెట్టలేడా? ఈరోజు వీడియోలు చేస్తున్నాను లేదా, నేను అనుకున్నాను వచ్చినాను అంతే. దాని ప్రకారం వెళ్ళాలి. నైట్ ఉదయం పోయేసి వచ్చినాం కాబట్టి నెగిటివ్ అండ్ పాజిటివ్ వస్తుంది. వచ్చిన తర్వాత భోజనం గీజనం తినేయండి, కొంచెంసేపు హ్యాపీగా ఫ్యామిలీతో మాట్లాడుతూ మళ్ళీ మాట్లాడకపోతే ఎందో వస్తాడా, తింటాడా, రూమ్లో పోయి తలిపేసుకుంటాడా, భార్య ఉన్నానా లేదా గుర్తులేదని భార్య ఫీల్ అవ్వడమా, మళ్ళీ భర్త వస్తుంది ఏందో అన్నం పెడుతుంది నేరు రూమ్లో వేసుకుని అయ్యాం రిచ్ అయ్యాం గ్రేట్ అంటుడు. అదే అసలు మొగుడు ఉండానా లేదని ఆమె ఫీల్ అవ్వడమా, ఇలాంటివి ఉండకూడదు. ఈయన ఫీల్ అవ్వకూడదు, ఆయన ఫీల్ అవ్వకూడదు. అందుకని భోజనం టైం అనేది ఒకటి ఉంది మనకి, ఫ్రీ టైం. ఆడు కూర్చొని తింటా మాట్లాడుకో, పక్కన కూర్చొని భార్య పక్కన కూర్చొని ఏదో నిక్నేములు పెట్టుకోమన్నాను, బోలుడు పేర్లు పెట్టుకోమన్నాను. ప్రేమానురాగాలు బెరతాయి. నిక్నేమ్ అంటే ఏంది, ముద్దు పేరు ఏదో పెట్టుకో. ఇప్పుడు లడ్డు అని పెట్టుకుంటావా, బుజ్జి అని పెట్టుకుంటాడా, ఆమె పెట్టుకుంటుందా, పిలుచుకోవాలి. మామూలు పేర్లే పిలిస్తే ఏముంటుంది అండి కిక్. మామూలు పేరు పిలిస్తే మామూలు ప్రేమ. ఏం బుజ్జి అంటే ఆహా ప్రేమ ముందు ఏం బుజ్జి అంటున్నది. ఇప్పుడు భార్య అది భర్త భార్యనే లడ్డు అన్నాడు అనుకో, ఆ చూపులో పిలిచే విధానం కూడా ఉంది. అంటే అలాటా అది బాగా, అది మామూలు. లడ్డు అంటే అక్కడ చూడు ప్రేమ అని చూపిస్తున్నది. అంటే లుక్ వచ్చింది అతనికి. నా భర్తకి నా మీద ఏదో మోజు పడ్డాడు అని గుర్తు వచ్చేస్తుంది. మొన్నట్టుండి అప్పుడప్పుడు ఏం శాంతి ఏం జ్యోతి అన్నావు అనుకో, ఆహా తగ్గిందా అబ్బో కనిపెట్టేస్తుంది ఆమె. లడ్డు అంటుండే ఏం పేర్లు పిలుస్తున్నాడా, ఏమండి ఈ మధ్యన తగ్గిందిలే నీకు నాకు మీద. అవును కదా, అప్పుడు గుర్తు చేస్తుంది ఎనర్మెంట్. అవునవును తగ్గింది, అవునా లేదు లడ్డా సారీ లడ్డు దా. ఆ ప్రేమాన్ని రాగల బెరతది. ఇలా మాట్లాడుకోండి భోజనం తినేటప్పుడు. కొంచెం హ్యాపీనెస్ ఇవ్వాలి ఫ్యామిలీ కూడా. నిశ్చయిన తర్వాత మళ్ళీ నీ పనికి నువ్వు వెళ్ళిపో ధ్యానం చేసుకో. మిర్రర్ వర్క్ చేసుకోవాలని చేసుకో. అంటే ధ్యానం ఎలా చేయాలని ఇప్పుడు నేర్పించాను కదా, అలా కూర్చొని ధ్యానం ఊహించుకో. ఇలాగైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా కానీ నువ్వు 21 రోజు కానీ స్టార్ట్ చేస్తే 21 డేస్. ఎందుకంటే 21 21 అంటే 3. నికోలా టెక్స్ట్లో కనిపెట్టాడండి, ఎక్సలెంట్ సైంటిస్ట్ ఆయన. ఏం తగ్గేది లేదు ఆయన దగ్గర. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయనకి జీవితాంతం కృతజ్ఞత భావం తెలియజేస్తూనే ఉంటాను. నేను ఆ 369 అనే సబ్జెక్ట్ను జోడించుకున్నాను. నేను గురువుని నేర్పించింది అనేది ఒక టైపు, నేను జోడించుకున్నది నా ఇన్నర్ మైండ్ ద్వారా కొన్ని టైపులు. అందువల్ల సక్సెస్ అయిపోయింది. అందుకని ఆ 3కున్న పవర్ మీకు తెలియజేయండి. అది ఆటోమేటిక్గా నీకు ఒక బలాన్ని ఇస్తుంది, నీకు యాక్టివేట్కి వచ్చేస్తుంది 7 చక్రాలు. అప్పుడు ఒక శక్తి ఏర్పడుతుంది, వచ్చే శక్తి. అప్పుడు అంటావా మామా అంటే ఇంకో ఊహం ఉండదు అక్కడ. భార్య అయిన అనాల్సిందే, భర్త అయిన అనాల్సిందే. ఎనీ టైం వేళాపాళాలు ఉండవు. ఈరోజు అంటావా మామ అంటే పదంబా సినిమాకి అంతే. ఏం కావాలని అది అనుకుంటుంది. అంటే ధ్యానం ఎలా చేసుకోవాలి, ప్రతిరోజు చేయాలి. సార్ నేను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది సార్, మళ్ళీ ఎంత లేట్ అయినా పర్వాలే. ఒకవేళ తప్పితవరు 21 రోజులు మాత్రం అంటే 45 రోజులు ఒకే ప్లేస్లో కంటిన్యూగా నాకు టైం తప్పకుండా కనుక చేస్తే వాడికి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాడు. 45 రోజులు ఉదయం 4:30 అనుకో, రాత్రి 10 గంటలు అనుకో, అదే టైం ఫాలో చేసేయి. 45 రోజులు ఒకే ప్లేస్. ఇక్కడ చేసినావు డైలీ నైట్ అంటే ఇక్కడే చేయాలి. ఒకే ప్లేస్లో ఈ టైం కనుక ఫాలో చేసినావు 45 రోజుల లోపల నీకు శక్తి ఏర్పడుతుంది, యాక్టివేట్కి వస్తుంది 7 చక్రాలు, కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. అంటే పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మళ్ళీ అన్నిసారి ఈ నువ్వు 45 కనెక్ట్ చేస్తే ఒకే ప్లేస్లో కనెక్ట్ ఆటోమేటిక్ కనెక్ట్ పడిపోతుంది. అది ఆటోమేటిక్ పడి తీరాలి, అది రూల్. అది ఇలాగానే ప్రతిరోజు చేస్తే మీరు డబ్బు అయినా ఈజీగా సంపాదించుకోవచ్చు, అప్పులైనా సులభంగా తీర్చుకోవచ్చు. పెళ్లి సంబంధాలు కావాలంటే మీ ఇంటికి నువ్వు ఎక్కడికి బాబల్లా, నీ ఇంటికి వస్తాడు ముద్దుల మొగుడు, వాడిని అయినా రప్పించుకోవచ్చు. సంతానం కావాలన్నా పుట్టించుకోవచ్చు, ఆయుష్ ఆరోగ్యం కావాలన్నా పెంచుకోవచ్చు.
ఏమనుకున్నా నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు జనాలు. నేను అన్నిటికీ గురువు అనేది వాళ్ళకి తెలిసే తెలియదు. నేను ఏం కావాలన్నా మొత్తానికి కలిపి నేర్పిస్తాను. వాళ్ళు ఒకదానికి వచ్చినా కూడా ఒకటే నేర్పించి పంపను. నేను మొత్తాన్ని కలిపి సృష్టించి వాళ్ళకి పెడతా. వాళ్ళు ఒరే సార్ నాకు ఇది కూడా జరిగింది సార్, నేను పెట్టింది అదే కదా అని నేను ఫీల్ అవుతా. అది నేను నేర్పించిన విద్య. ఎప్పుడైతే వాళ్ళు సాధించి సక్సెస్లు చెప్తారు అప్పుడు ఆనందపడతాను. నేను అలివి లేని ఆనందం వస్తుంది నాకు. ఫీడ్బ్యాక్ ఇంకా చెప్పాలి, ఇంకా నేర్పియాలి వాళ్ళకి. అందుకని నేను బాగుండాలి అనుకున్నాను, బాగైనాను. ఇప్పుడు నా సహాయం కోసం ఎదురు చూడాలి, నేను చేయడానికి సిద్ధమన్నాను. ఎదురు చూస్తున్నాను, నేను చేస్తున్నాను. నన్ను విశ్వశక్తి ఇష్టపడుకుంటే ఆడిపోతుంది. నన్ను ఇంతకు ముందుకు వచ్చిన అడిగారు కదా, విశ్వశక్తి ఎలా ఇలాంటి వాళ్ళని ఇష్టపడుతుంది. అందుకే నాకు ఇచ్చింది. ఇంకోటి దేవతలు నాకు దారి చూపించారు, అనుగ్రహం ఇచ్చారు. ఇక్కడ ఈ శక్తిని పొందాను. ఇప్పుడు నేను ఊ అంటున్నారు, ఊహ అంటున్నారు. ఇలాగైనా ధ్యానం చేస్తే మీ జీవితంలో అన్నీ సులభంగా తెచ్చుకోవచ్చు. మీ జీవితానికి క్రియేటర్, సృష్టికర్తలు మీరే. మీ తలరాతిని మీరే రాసుకోవచ్చు. నా తలరాతి ఇంతే, నా తలరాతి అంతే, నాది ఇంతే, నాకు అంతే ఇంక లేదన్నామంటే లేదు. బ్రహ్మ రాసింది ఒక రాతే. నీకు ఎలా కావాలనో అలా జీవించుకొని రాసి పంపించున్నాడు. అంతే, గుర్తుపెట్టుకోవాలి అందరూ. నీకు ఎలా కావాలనో అలా జీవించుకో అని రాసేసినాడు. నువ్వు ఎలా కావాలో అలా జీవించుకో. మంచిగా కావాలంటే మంచిగా జీవించుకో, చెడ్డగా కావాలంటే చెడ్డగా జీవించుకో. అర్థమైందా? ధ్యానం ఇలా చేయండి, అద్భుతాలను సృష్టించుకోవచ్చు. క్రమం తప్పకుండా ఉదయం నైట్ చేయాలి. సార్ 45 రోజుల తర్వాత ఆపే వచ్చారు సార్ అంటే, ఆ 40 రోజులు డబ్బు ఇచ్చి మళ్ళీ రాకపోతే పర్లేదా? కొద్దిగా కావాలి కదా. జీవితాంతం డబ్బు కావాలని వద్దా? జీవితాంతం చేసుకో. జీవితాంతం పాజిటివ్గానే ఉంటావు, జీవితాంతం ఆరోగ్యవంతుడిగా ఉంటావు, జీవితాంతం హ్యాపీనెస్ ఉంటుంది, జీవితాంతం ఎనర్జీ ఉంటుంది, జీవితాంతం సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం. ఆగుతావా? నా జీవితం ఈ శ్వాస ఉన్నంతకాలం మొదటి భార్య ఈ సబ్జెక్టే నాకు. మొదటి భార్య ఎవరో ఈ సబ్జెక్ట్ అండి నా మొదటి భార్య. ఇది ఉన్నంతకాలం నేను హ్యాపీ, నేనున్నంతకాలం ఈ సబ్జెక్ట్ కూడా హ్యాపీ. అదే నా దృష్టి. దీన్ని ఆపేదే లేదు, ఎక్కడ తగ్గేదే లేదు. దీన్ని మాత్రం కంటిన్యూ. కాబట్టి చేసుకోండి, హ్యాపీగా అనుభవించండి. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, క్రమం తప్పకుండా ధ్యానం చేసి, మనీ మెడిటేషన్ చేసి నాకు కావాల్సిందంతా సులభంగా పొంది నేను అనుభవించినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.